హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు T2B Live. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్స్ ఆఫీస్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. సూపర్ స్టార్ రజనీకాంత్ లేటెస్ట్ మూవీ పేట బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ ఎత్తున రిలీజ్ అయింది. ఓవర్సీస్ ప్రీమియర్ షోల నుంచే మంచి టాక్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు అసలు సీసలు టాక్ ఏంటో బయటికి వచ్చేసింది. ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోతే ముందుగా స్టోరీ పాయింట్ గురించి చెప్పుకుంటే, ఒక హీరో అతనికి ఒక ఫ్లాష్ బ్యాక్, తన గతాన్ని మరిచి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తాడు. కానీ గతం తాలూకు పగ తన వెంట పడుతుంది. హీరో ఎలా దాన్ని తిరిగి ఎదిరించి అన్ని సెట్ చేశాడు అన్నది ఓవరాల్ గా స్టోరీ పాయింట్. ఇలాంటి రివెంజ్ బ్యాక్ డ్రాప్ స్టోరీలు ఎన్నెన్నో మనం ఇప్పటి వరకు చూసి ఉంటాం. మరి అలాంటి సినిమాలతో పోల్చుకుంటే పేటా సినిమాలో ఏముంది అంటే కేవలం వింటేజ్ రజనీ మ్యానియా అని చెప్పాలి. భాష నరసింహ రేంజ్ లో జోష్ తో రజనీ స్క్రీన్ పై కనిపించి చాలా కాలమే అయింది. అది గమనించిన దర్శకుడు రొటీన్ కథనే ఎంచుకున్నా కానీ హీరోయిజం సీన్స్ లో రజనీ ఫ్యాన్స్ రజనీ నుండి ఏం కోరుకుంటున్నారో అవన్నీ సినిమాలో జోడించాడు. కథ స్లోగా సాగినా, కథనం ఆకట్టుకోకపోయినా కేవలం రజనీ కోసమే సినిమా మొత్తం చూసే విధంగా దర్శకుడు సినిమాను తెరకెక్కించాడు. కథనం మీద మరింత దృష్టి పెట్టి ఉంటే పేటా సినిమా లెవెల్ మరో రేంజ్ లో ఉండేది. కథ కొంచెం బాగుండి, కథనం బాగుంటే యునానిమస్ బ్లాక్ బస్టర్ గా డిక్లేర్ చేయవచ్చు. కానీ సినిమాలో అవే మేజర్ మైనస్ పాయింట్లు అవ్వడం, రజనీ ఎంత కష్టపడి సినిమాను లేపడానికి ట్రై చేసినా మిగిలిన వాళ్ళ నుండి సరైన సపోర్ట్ లేకపోవడంతో ఓవరాల్ గా రజనీ కోసం ఒకసారి చూడొచ్చు అని మాత్రం అనిపిస్తుంది. అనిరుద్ అందించిన సంగీతం 1-2 పాటల విషయంలో ఆకట్టుకోగా, బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం హీరోయిజం ఎలివేట్ అయ్యే సీన్స్ లో ఓ రేంజ్ లో దుమ్ము దులిపేశాడు అనిరుద్. మిగిలిన నటీనటుల్లో త్రిష, సిమ్రాన్, విజయ్ సేతుపతి, నవాజుద్దీన్ సిద్దికి ఇలా చాలా మంది హేమాహేమీలు ఉన్నప్పటికీ వారందరూ వింటేజ్ రజనీకాంత్ ముందు తేలిపోతారనే చెప్పాలి. ఓవరాల్ గా సినిమాలో కార్తిక్ సుబ్బరాజ్ డైరెక్షన్ చాలా వీక్ గా ఉన్నా కేవలం హీరోయిజం ఎలివేట్ అయ్యే సీన్స్ లోనే తన మార్కును చూపెట్టి మెప్పించాడు. అది తప్పితే సినిమాలో ఆకట్టుకునే అంశాలు చాలా తక్కువేనే చెప్పాలి. ముఖ్యంగా సెకండ్ హాఫ్ చాలా స్లోగా నడవడం, కథనం కూడా ఇట్టే చెప్పే విధంగా ప్రిడిక్ట్ చేయడంతో సినిమా చాలా వీక్ గానే అనిపిస్తుంది. కానీ ఇవన్నీ తట్టుకొని రజనీ ఫ్యాన్స్ అయితే మాత్రం ఈ సినిమాను ఈజీగా చూసి ఎంజాయ్ చేయవచ్చని చెప్పాలి. ఇక కామన్ ఆడియన్స్ కి సినిమా జస్ట్ ఓకే అనిపించడం ఖాయం. ఫైనల్ గా సినిమాకు మేమిస్తున్న రేటింగ్ 2.75 స్టార్స్ అవుట్ ఆఫ్ 5 స్టార్స్. మీరు రజనీకాంత్ ఫ్యాన్ అయితే సినిమా చూసి వింటేజ్ రజనీ స్టైల్ ని ఎంజాయ్ చేయవచ్చు. కామన్ ఆడియన్స్ అయితే కొంచెం ఓపిక పట్టి చూస్తే సినిమా ఓకే లెవెల్లో అనిపిస్తుంది. మీరు సినిమా చూసి ఉంటే ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.